ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, ఎవరైనా సరే నాన్న సహజంగా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మానసికంగా తలుచుకుంటూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏదైనా ఒక రోజు, ఒక ఆదివారం రోజు కావచ్చు, గురువారం రోజు కావచ్చు, అలా ఎప్పుడైనా ఒక రోజు తెల్ల ఆవాలు అనేవి తీసుకొని వెళ్ళి, ఆ తెల్ల ఆవాలు ఒక పిడికెడు ఇలా తీసుకొని వెళ్ళి ఎక్కడికి, తెల్ల జిల్లేడు లేదా ఏదైనా ఒక జిల్లేడు చెట్టు దగ్గరికి, ఏ జిల్లేడైనా సరే జిల్లేడు చెట్టు దగ్గరికి తెల్ల ఆవాలు పిడికెడు పట్టుకొని వండి పై నరసింహస్వామి వారి స్తోత్రము అనేటువంటి చదవండి. ఏదైనా సరే నాన్న సహజంగా వస్తుంది. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం, అలా నరసింహస్వామి వారిది ఒక శ్లోకం చదవండి. అది ఒక 5 సార్లు కావచ్చు, 11 సార్లు కావచ్చు, 21 సార్లు కావచ్చు, మీ శక్తి కొద్దీ చదవండి. చదివిన తర్వాత ఆ పిడికెడు తెల్ల ఆవాలని చెట్టు మొదట్లో పోయండి. జిల్లేడు చెట్టు మొదట్లో తెల్ల ఆవాలని పోసేయండి. మీరు పట్టుకొని చదివారు కదా, ఆ పట్టుకొని చక్కగా చదివిన తర్వాత ఆ చెట్టు మొదటిలో ఇలా ఆ తెల్ల ఆవాలు వదిలేసేయండి. వదిలేసి మీరు మనసులో చక్కగా దండం పెట్టుకోండి. మీరు మీ మనసులో కోరిక ఏదైతే ఉందో, అనవసరంగా డబ్బు ఖర్చు అవ్వకూడదని, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి అని, సహజంగా ఇవే కదా. ఎవరైనా నిత్య జీవితంలో సుఖ సంతోషాలకి లోటు ఉండకూడదు. డబ్బు ఒక్కటే ప్రధానం కాదు నాన్న. ఎంత డబ్బున్నా మానసిక ప్రశాంతత కావాలి ఎవరికైనా. సో అలాంటి మానసిక ప్రశాంతత అనేది లభ్యం అవటం కోసం కూడా చక్కగా ఇది సపోర్ట్ చేస్తుంది. ఆ విధంగా చెట్టు మొదట్లో పోసి దండం పెట్టుకొని నరసింహస్వామి వారిని తలుచుకొని చక్కగా మీరు ఇంటికి వచ్చేసేయండి. ఈ విధంగా ఎన్నిసార్లు చేయాలి, ఏ సమయంలో చేయాలి, అలాంటి సందేహాలు ఏం అవసరం లేదు. ఏ రోజైనా పర్లేదు చేయొచ్చు. లేదా ఒక ఆదివారం కానీ గురువారం కానీ చేయండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో చేయవచ్చు. ఎప్పుడైనా ఒక్కసారి కనీసం చేస్తే సరిపోతుంది. ప్రతి ఆదివారము ప్రతి గురువారం అనేమీ కాదు, కనీసం ఒక్కసారైనా సరే ఈ విధంగా ఆచరించటం వలన యథార్థంగా సుఖ సంతోషాలకి లోటు ఉండదు నాన్న. ఎంత డబ్బన్నా ఉండని, మానసిక ప్రశాంతత సుఖ సంతోషాలు అనేవి అవసరము. సో వాటికి లోటు అనేటువంటిది ఉండదు. చాలా గౌరవప్రదంగా ఉండగలుగుతారు. ఎవరైనా సరే కీర్తి ప్రతిష్టలకి భంగం కలగకుండా ఉండాలి, అది గొప్ప జీవితం. సో అటువంటి ఆనందకరమైన జీవితము గడపాలి అని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ చిన్న పరిహారము అనేటువంటిది ఒకసారి ఎప్పుడైనా ఆచరించండి నాన్న. అత్యద్భుతమైన ఫలితము అనేటువంటిది పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా సరే ఎప్పుడైనా మనసు కష్టము అనిపించినా, మానసిక ఆందోళనలు అనిపించినా, అనుకున్న పనులు అవ్వట్లేదు అనిపించినా, వీలైనంత వరకు కూడా ఈ చిన్న పరిహారము అనేది ఒక్కసారి ఆచరిస్తే చాలు. అమ్మవారి వల్ల ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉంటుంది. దీనితో పాటుగా శ్రీచక్రమన్న దైవిక వస్తువును కూడా కలెక్ట్ చేసుకొని మీ మనసులో ఒక కోరిక అనేది అనుకొని బీరువాల ఆఖరిలో పొందుపరచండి. అమ్మవారి వల్ల ఆ కోరిక అనేటువంటిది తప్పనిసరిగా నెరవేరుతుంది.